నేను కోవిడ్ నుంచి ఇండియా తీసుకొచ్చిన లగేజ్ చూసి అల్లుడు అన్నం కూడా తినలా. వీడి నైట్ నేను వచ్చినప్పుడు నా దగ్గర లేడు. తర్వాత రోజు పొద్దున్నే లగేజ్ ఓపెన్ చేయడానికే వచ్చాడు మన ఇంటికి. లగేజ్ అంతా ఓపెన్ చేశాడు, వాడికి కాల్చింది మాత్రం అందులో లేదు. చాక్లెట్లు, బిస్కెట్లు, బాదం పప్పు, జీడిపప్పు వగేరా వగేరా చాలా తీసుకొని వచ్చా. కానీ వీడు ఎప్పటి నుంచో స్కేటింగ్ షూ కావాలని చెప్పేసి అడుగుతున్నాడు. అవి తీసుకొని వచ్చి ఉంటానని చెప్పేసి మొత్తం లగేజ్ అంతా చిందరవందర చేసేసాడు. ఎన్నోసార్లు లగేజ్ కార్గో కూడా పంపించుంటాను, కానీ ఎదురుగా లగేజ్ తీసుకుని వచ్చి వాళ్ళ ముందర ఓపెన్ చేసిన తర్వాత నాకు ఆ చాక్లెట్ కావాలి, నాకు ఈ చాక్లెట్ కావాలని ఒకరొకరు కొట్లాడుకుంటూ ఉంటే భలే ఉంటుంది. నేను కోవిడ్లో నా కోసం అని చెప్పి కొనుక్కున్న బట్టలు కూడా అక్కడే పడేసి వచ్చా, లగేజ్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి. 2 జతలు మాత్రమే తెచ్చుకున్నా, నాన్నకు సిగరెట్లు కూడా తీసుకుని వచ్చా. నేను డిశ్చార్జ్ చేసుకోవాలని చెప్పేసి ఒక చిన్న టోపీ కొనుక్కున్నాను అనమాట. అది కూడా లగేజ్లో వేసుకుని వచ్చా, ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి. ఆ టోపీని వీటిని నెత్తికి పెట్టుకొని, నీకు జెల్లీ ఎలా చేయాలో నేర్పిస్తారా అమ్మమ్మ అని చెప్పేసి ఆ పౌడర్ అంతా గ్లాసులో పోసి మొత్తం జడగొట్టేశాడు. ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు భాగాలు పట్టుకొని మొత్తం బ్యాగ్ అంతా ఖాళీ చేసేశారు. నేను కోవిడ్ నుంచి ఎవరి కోసం ఏమేమి తీసుకుని వచ్చానో ఒక ఫుల్ వీడియో చేసా, ప్రొఫైల్ కింద ఉంది చూసేయండి. మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లనాయలు ఒకటి ఉంటారు కదా, వాడి పేరు కామెంట్ చేయండి ప్లీజ్. మీకు వీడియో నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.